నటరత్న ఎన్టీఆర్ సుదీర్ఘమైన తన నట జీవితంలో రెండు చిత్రాలకు డబ్బింగ్ చెప్పలేదు. ఆ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్కు వేరెవరో డబ్బింగ్ చెప్పడం చూసి ఎంతో వెలితి ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. ఆ చిత్రాలు సంపూర్ణ రామాయణం, ఎర్రకోట వీరుడు. మొదటి చిత్రాన్ని తమిళంలో తీశారు. ఎన్టీఆర్ ఇందులో శ్రీరాముడి పాత్ర పోషించారు. ఇందులో మరికొందరు తెలుగు నటీనటులు ఉండడంతో తెలుగులోకి డబ్ చేశారు. ఇక రెండవ సినిమా ఎర్రకోట వీరుడు. ఇది తెలుగు చిత్రమే. మరి ఇందులో ఎన్టీఆర్కు వేరొకరు డబ్బింగ్ చెప్పడం ఏమిటి? ఈ విషయం తెలుసుకోవాలంటే 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1955లో దర్శక పితామహుడు హెచ్ఎం రెడ్డి ఎన్టీఆర్ హీరోగా గజ దొంగ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభించారు. వైఆర్ స్వామి దర్శకుడు. మహానటి సావిత్రమ్మ, బి సరోజాదేవి హీరోయిన్లు, రాజనాల, ఆర్ నాగేశ్వరరావు విలన్లు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ అడుగడుగునా ఇబ్బందులే. సగానికి పైగా చిత్రం పూర్తయిన తరుణంలో హెచ్ఎం రెడ్డి కన్నుమూయడంతో షూటింగ్కు తొలి బ్రేక్ పడింది. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కనుక దాన్ని పూర్తి చేయడానికి కొందరు ముందుకు రావడంతో మళ్ళీ షూటింగ్ మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత నటుడు ఆర్ నాగేశ్వరరావు హఠాత్తుగా మరణించడంతో గజ దొంగ చిత్రానికి రెండవ బ్రేక్ పడింది. ఆర్ నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్ని ఎన్నుకున్నారు. మళ్ళీ షూటింగ్ ప్రారంభించే సమయానికి దర్శకుడు కూడా మారిపోయి తమిళ దర్శకుడు పార్థసారథి పగ్గాలు స్వీకరించారు. సినిమా పేరుని గజ దొంగ అని కాకుండా ధర్మ విజయం అని మార్చారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించేసరికి మళ్ళీ ఇబ్బందులు ఎదురై ముచ్చటగా మూడో బ్రేక్ పడింది. ఏకంగా 18 ఏళ్ళు ధర్మ విజయం చిత్రం రీల్స్ డబ్బాల్లోనే ఉండిపోయాయి. 1973లో ధర్మ విజయం చిత్రానికి మోక్షం వచ్చింది. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక సమస్యల్ని పరిష్కరించి విడుదల చేయడానికి నిర్మాత తిరువీధి గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నటించిన చిత్రానికి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పరేమో అని సందేహించి డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరథ రామిరెడ్డితో డబ్బింగ్ చెప్పించారు. సినిమా పేరు కూడా మార్చేసి ఎర్రకోట వీరుడు అని తెలుగులో, తిరుదాడై తిరుదన్ అని తమిళంలో పెట్టి 1973 డిసెంబర్ 14న విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఎన్టీఆర్కు ఎవరో డబ్బింగ్ చెప్పడం చూసి ప్రేక్షకులు గోలగోల చేశారు.